శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ధనాదాయాన్ని పొందగలుగుతారు. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి జరుగుతుంది. కాస్తంత మాట పట్టింపులు, గొడవలు, ఏదో వాళ్ళు 1%కి 2% అని, 2%కి 3% అని ఇలా అప్పటికప్పుడు మాట మార్చడము, ఏదో ఒక విధంగా ప్రెజర్ తీసుకోవడము కొంచెం చికాగ్గా ఉంటుందండి. కాస్తంత ఓపిక పట్టండి. మీ పనులు మాత్రం చక్కగా సజావుగా సాగిపోతాయి. ధార్మికంగా ఆ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మాత్రమే ఆ వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పూర్తిగా ఖర్చు చేసి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాలన్న ఆలోచనలు అంత కరెక్ట్ కాదు, శ్రేయస్కరం కాదు. అసలు ఆ స్థాయికి మీరు చేరుకున్నారంటే జాతకంలో దశ అంతర్దశ యోగించడం లేదు, మిమ్మల్ని పీల్చేస్తున్నాయి అన్నది తెలుసుకోండి. అక్కడ రెమెడీ చేసుకుంటే అంత పూర్తి స్థాయి ఇన్వెస్ట్మెంట్ దాకా మీరు వెళ్ళరు. ఇది గ్రహించి మెలగండి. జాతకరీత్యా బుధుడు అక్కడ వక్రిచున్నారు కాబట్టి మాట తీరు పొందిక విషయంలో జాగ్రత్తలు అవసరం. కాస్తంత పొల్లులు పోయే అవకాశం ఉంటుంది. మిస్కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక మాటకు బదులు ఇంకొక మాట పడవచ్చు. అది నాకైనా కావచ్చు, మీకైనా కావచ్చు. కాస్తంత అటెంటివ్గా ఉండండి. నిదానంగా ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చల్లో ఉన్నాయి, గొడవలు, ఆర్గ్యుమెంట్స్, లాయర్లు, డాక్టర్స్ కావచ్చు, ఏదైనా కావండి, సెన్సిటివ్ విషయాలు డీల్ చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా చేయండి. దానివల్ల మంచి జరుగుతుంది. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గంధాన్ని, కుంకుమని స్వామివారికి సమర్పించి ఆ గంధము, కుంకుమ ప్రతిరోజు మీరు ధరించండి. దాని వలన మీకు మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా అనారోగ్య సమస్యల నుంచి తేరుకోలేకపోతున్నాము, మనసుకి ఉత్సాహం రావడం లేదు, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నాము, యాంగ్జైటీ డిసార్డర్స్ ఉన్నాయనుకున్న వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రతి నెల మాస శివరాత్రి రోజున మా ఆధ్వర్యంలో, మా ఆశ్రమంలో జరుగుతాయి. చక్కగా మీరు సంప్రదించండి. మిమ్మల్ని కూర్చోబెట్టి మేము చేయిస్తాము. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వాళ్ళకు మాత్రం కాస్తంత ఇబ్బందికరంగా ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి ఇంటికి తిరిగి వచ్చే ప్రయత్నాలు, లేదా ఇదే దేశానికి వచ్చినా వేరే ఊర్లో ఉండైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఇది తెలుసుకొని మెలగండి. కొద్దిగా ఆలోచనలు మాత్రం మార్చండి. స్టబన్గా మాత్రం బిహేవ్ చేయొద్దు. రిజిడిటీ తోటి మనకు వచ్చేటువంటి ఉపయోగం లేదు. ఫ్లెక్సిబుల్గా ఉండి మంచి ప్రయత్నం చేస్తే మనకు బాగుంటుంది. ప్రత్యేకంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. సెకండ్ ఒపీనియన్స్కి వెళ్ళండి. బోన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, హార్మోన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే సంఖ్య 8.